8 కోట్ల వ్యూస్కి అసలు నాకు వచ్చిన అమౌంట్ ఎంత లైవ్లో చూపిస్తాను. ఈ వీడియో అయితే చూసేయండి, స్టిల్ ఎండ్ వరకు చూడండి, చాలా నిజాలు తెలుస్తాయి మీకు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏఐ తెలుగు క్రియేషన్స్లో ఎన్ని వ్యూస్ వచ్చాయి, అన్ని వ్యూస్కి ఎంత అమౌంట్ అనేది నేను తీసుకున్నాను అనేది లైవ్లో మీకు చూపించబోతున్నాను. చాలా మంది అయితే అడుగుతున్నారు, అక్క అసలు మీకు ఎంత అమౌంట్ వస్తుంది, వ్యూస్ ఏమో బాగా వస్తున్నాయి కదా అనేసి. మీరందరూ షాక్ అవుతారనమాట. నేను ఇప్పుడు చూపించబోయేది మీరు చూసిన తర్వాత వీడియోని అయితే స్టిల్ ఎండ్ వరకు చూడండి. 7,90,00,000 వ్యూస్ అయితే వచ్చాయి. మీరు చూడండి, లాస్ట్ 365 డేస్ అని పెట్టాను, కానీ లాస్ట్ 90 డేస్ చూడండి. 90 డేస్లో 5,34,00,000 అయితే వ్యూస్ అయితే వచ్చాయి. 2,50,000 ఈ 90 డేస్లోనే వచ్చాయి. అసలు నా ఛానల్ ఎప్పుడు ఓపెన్ చేశానో మీరే చూడండి. జూన్ 1వ తారీఖునైతే నేను ఛానల్ ఓపెన్ చేసినాను. ఈ 5 మంత్స్లోనే నాకు 3,17,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. చూడండి, ఇక్కడ వ్యూస్ కూడా ఇక్కడే కనపడుతున్నాయి. 7,98,00,000 అరౌండ్. ఇప్పుడు ఈ మొత్తం వ్యూస్కి కలిపి అసలు నాకు ఎంత అమౌంట్ అనేది వచ్చిందో నేను లైవ్లో అయితే చూపిస్తాను. అసలు మీరైతే నమ్మలేరు, ఈ వ్యూస్ చూసి ఈ అమౌంట్ చూసారంటే అసలు నమ్మలేరు. మీరు ఇక్కడ బాగా చూడండి, లాస్ట్ 90 డేస్లో 5,34,00,000 వ్యూస్, అలాగే ఎంగేజ్డ్ వ్యూస్ మనకు హాఫే పడ్డాయి. చూడండి, ఈ ఎంగేజ్డ్ వ్యూస్ అనేటి మాత్రమే మనకు అమౌంట్ అయితే పే చేస్తారు. ఇంకా లైక్స్ చూడండి 1.5 మిలియన్, సబ్స్క్రైబర్స్ చూడండి 2,50,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఈ 90 డేస్లో. ఇప్పుడు నేను రెవెన్యూలోకి వెళ్తాను. రెవెన్యూలోకి వెళ్ళి చూపిస్తాను చూడండి. 90 డేస్లో నాకు 5,30,00,000కి కలిపి నాకు వచ్చిన అమౌంట్ అయితే ఇది. మీరు చూసినట్లయితే అందులో మళ్ళీ మెంబర్షిప్ చూడండి, అలాగే సూపర్ గిఫ్ట్స్ చూడండి, అలాగే అఫిలియేట్ ప్రోగ్రాము చూడండి. మొత్తం అంతా కలిపి నాకు వచ్చింది ఎంతో కూడా మీరు చూడండి. ఇది ఇంకొచ్చేసి లాంగ్ వీడియోస్కి ఏమొచ్చిందో కూడా మీరు చూడండి. లాంగ్ వీడియోస్ వదిలేయండి, ఇప్పుడు మీరు చూసిన షార్ట్ వ్యూస్ అనేది ఎన్నున్నాయి, నాకు వచ్చింది ఎంత ఒకసారి బాగా గమనించండి. ఎంత దారుణంగా అస్సలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఓకే, మనకు వ్యూస్ సరిగా రాలేదు అంటే ఓకే, మనకి ఇంత బాగా వ్యూస్ వచ్చి కూడా ఈ అమౌంట్ ఇంత జనరేట్ మాత్రమే అయ్యిందంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేనైతే వీడియోస్ చూపిస్తాను చూడండి. వీడియోస్ ఇప్పటి వరకు షార్ట్స్ అనలైటిక్స్లోకి వెళ్ళేసి రెవెన్యూలోకి వెళ్ళి ఇక్కడ నేను చూపిస్తా చూడండి. షార్ట్స్ నాకు ఇప్పటి వరకు ఎంగేజ్డ్ వ్యూస్ ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ చూస్తున్నారు. లాస్ట్ 28 డేస్, నేను 90 డేస్ పెడతాను. 90 డేస్ పెట్టి చూపిస్తాను చూడండి. ఇది అరౌండ్ మీరు బాగా చూడండి. దీనికి ఒక్కదానికి ఇప్పుడు వరకు నా ఛానల్లో హైయెస్ట్ ఇదొకటి. దీనికి ఎన్ని వ్యూస్ వచ్చాయో ఒకసారి చూపిస్తా చూడండి. 5 మిలియన్, అరౌండ్ 6 మిలియన్ వ్యూస్కి నాకు వచ్చింది ఎంతో చూడండి. ఇంకొచ్చేసి ఇంకా మంచి వ్యూస్ వచ్చిండే వీడియో చూపిస్తా చూడండి. ఇది అరౌండ్ 10 lakhs వచ్చాయి, 10 మిలియన్ వచ్చాయి, అరౌండ్ 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి చూడండి. 10 మిలియన్ వ్యూస్ దీనికి. నాకు దీనికి వచ్చింది ఎంత చూడండి. ఇది అనుకుంటారు ఇన్ని కోట్ల వ్యూస్ అయితే వస్తున్నాయి, వాళ్ళకి ఎంత అమౌంట్ అయితే వస్తుందోనని. ఇక్కడ అంతేం లేదు. ఇక్కడ మీరు మీ కళ్ళకు కట్టినట్టు ప్రతి ఒక్కటి మీరే చూస్తున్నారు. అది మనకు ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చే ఆర్పిఎం బట్టి ఉంటుంది ఏది కూడా. ఇక్కడ మీరు చూడండి, రెవెన్యూ పెర్ 1K లాంగ్ వీడియోస్కి ఇది. ఇంకొచ్చేసి షార్ట్స్కి చూడండి, నాకు వచ్చే ఆర్పిఎం అనేది 0.01 మాత్రమే, అంతకు మించి రావట్లేదు. ఇక్కడ చూడండి, ఎంగేజ్డ్ వ్యూస్ కింద కౌంట్ ఎన్ని అయ్యాయి, అరౌండ్ 30 మిలియన్స్ ఎంగేజ్డ్ వ్యూస్ కింద కౌంట్ అయ్యాయి. దానికి వచ్చింది పైన ఉండేది ఇది మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి, ఎంత కష్టపడుతున్నామో దానికి తగ్గ ప్రతిఫలం ఈ 5 మంత్స్లో ఒక 2 మంత్స్ తీసేయండి. 3 మంత్స్లో మానిటైజేషన్ అయిన తర్వాత వచ్చిందే ఇది. ఈ 3 మంత్స్లో నాకు ఈ 3 మంత్స్లో చూడండి 90 డేసే నేను పెట్టింది, అంటే మానిటైజేషన్ అయిన తర్వాత పెట్టినాను.
అయిన తర్వాత వచ్చిన వ్యూస్, వచ్చిన అమౌంట్ ఇది. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. ఏఐతో ఎవరైతే షార్ట్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది, ఒక క్లారిఫికేషన్ ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.